నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. సాధారణంగా మన పొలిటికల్ లీడర్లు మైక్ పట్టుకుంటే మేము కులాలకు అతీతంగా పాలన చేస్తున్నాం, మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం, మా కంటికి అందరూ సమానమే అని పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటారు కదా. వినడానికి భలే ముచ్చటగా ఉంటాయి. కానీ లోపల మాత్రం ఏ ఊరికెళ్తే ఆ కులం లెక్కలు, ఏ ఓట్ల దగ్గరికి వెళితే ఆ మతం లెక్కలు పక్కాగా వేసుకుంటారు. అయితే ఈ లెక్కలన్నీ రహస్య గదుల్లో, పార్టీ ఆఫీసుల వెనక రూముల్లో వేసుకోవాలి కానీ ప్రెస్ మీట్ పెట్టి జనాల ముందు, కెమెరాల ముందు ఓపెన్గా మాట్లాడితే ఎలా ఉంటుంది? సరిగ్గా మన తెలంగాణ డిప్యూటీ సీఎం, ఇంటెలిజెంట్ లీడర్ అని పేరు తెచ్చుకున్న మల్లు భట్టి విక్రమార్క సరిగ్గా ఇదే పని చేశారు. ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్లో అగ్గి రాజేశాయి. అసలు ఆయన ఏమన్నారంటే, ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు అంటూ ఒక కొత్త థియరీని తెరపైకి తెచ్చారు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు మనకి ఎప్పుడు ఓటేరు. అంతే, నెటిజన్లు, పొలిటికల్ అనలిస్టులు ఒక్కసారిగా షాక్ తిని, మీరు మాట్లాడేది నిజంగా కాంగ్రెస్ హిస్టరీ గురించేనా లేక వేరే ఏదైనా దేశం గురించి మాట్లాడుతున్నారా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు. అసలు భట్టి విక్రమార్క వేసిన ఈ కుల మతాల ఓట్ల లెక్కల వెనుకున్న అసలు మర్మమేంటి? గతంలో కాంగ్రెస్ కు అండగా నిలిచిందెవరు? ఇప్పుడు నెటిజన్లు భట్టికి ఏ విధంగా హిస్టరీ క్లాసులు చెప్తున్నారు? ఈ మొత్తం పొలిటికల్ రచ్చను ఈ రోజు మన వీడియోలో క్లియర్ కట్ గా పోస్ట్ మార్టం చేసేద్దాం. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే, మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాధారణంగా చాలా సైలెంట్గా ఉంటారు, పెద్దగా వివాదాల్లోకి వెళ్లరు. కానీ ఈసారి మాత్రం ఎందుకో గానీ రూట్ మార్చారు. వర్గాలను, కులాలను బట్టి ఓటర్లను డివైడ్ చేస్తూ మాట్లాడటం ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. మైనారిటీలు అంటే ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని ఆయన అన్న మాటలు విన్న వాళ్ళంతా, అయ్యా భట్టి, మీ సీనియారిటీ ఏంటి, మీరు మాట్లాడుతున్న మాటలేంటి అని ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ప్రజాస్వామ్యంలో ఓటర్లు రహస్యంగా ఓటు వేస్తారు. ఏ కులం వాడు ఎటు వేశాడు, ఏ మతం వాడు ఏ గుర్తుకు నొక్కాడు అనేది ఎవరికీ తెలియదు, తెలియకూడదు కూడా. కానీ మన డిప్యూటీ సీఎం దగ్గర ఏమైనా స్పెషల్ స్కానర్ ఉందేమో కానీ ఆయన ఏకంగా పర్టికులర్ కమ్యూనిటీల పేర్లు చెప్పి వాళ్ళు కాంగ్రెస్కు ఓటు వేయలేదని డిక్లేర్ చేసేశారు. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. అసలు కులాలను, మతాలను బట్టి ఓట్లు ఏ పార్టీకి పడ్డాయో చెప్పడానికి భట్టి ఎవరు? ఆయన దగ్గర ఏమైనా సీక్రెట్ డేటా ఉందా లేక జ్యోతిష్యం ఏమైనా చెప్తున్నారా అంటూ నెటిజన్లు స్ట్రైట్ క్వశ్చన్స్ వేస్తున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే భట్టి విక్రమార్క వ్యాఖ్యలు వింటే తల పట్టుకుంటారు. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి అసలైన ఓటు బ్యాంకు, కొండంత అండగా నిలిచింది ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలే అనేది జగమెరిగిన సత్యం. ఒక్కసారి హిస్టరీలోకి వెళదాం భట్టి గారు. మీకోసం చిన్న ఫ్లాష్ బ్యాక్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఆ తర్వాత 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో మళ్ళీ రిపీట్ అవ్వాలన్నా మెజారిటీ మైనారిటీ ఓటర్లు కాంగ్రెస్ వైపే నిలబడ్డారు. అప్పట్లో ఉన్నత వర్గాలు, బీసీలు మెజారిటీగా తెలుగుదేశం పార్టీ వైపో, ఇతర పార్టీల వైపో ఉంటే కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించింది, సీఎం సీటు ఎక్కించింది దళిత, గిరిజన, ముస్లిం, క్రిస్టియన్ ఓటర్లే. అంతెందుకు, మొన్నటికి మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ల తర్వాత పీఠం ఎక్కిందంటే దానికి కారణం ఎవరు? మైనారిటీ ఓటర్లు ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీకి జై కొట్టబట్టే కదా ఇవాళ కాంగ్రెస్ లీడర్లు మంత్రులుగా, డిప్యూటీ సీఎంలుగా కార్లలో తిరుగుతున్నారు. ఈ బేసిక్ లాజిక్, ఈ పొలిటికల్ హిస్టరీ కూడా భట్టికి తెలీదా? లేక తెలిసి కూడా ఏదో పొలిటికల్ స్ట్రాటజీతో మాట్లాడుతున్నారా అని కాంగ్రెస్లోని కొందరు సీనియర్లే లోపల గుసగుసలాడుకుంటున్నారు. నిజానికి ఒక లౌకిక పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్లో ఉంటూ ఇలా ఓటర్లను మతాల వారీగా విడదీసి మాట్లాడటం అనేది సెల్ఫ్ గోల్ లాంటిది. ఓటర్లు అనేవాళ్ళు ఏ ఒక్క పార్టీకి అలిఖిత బాండ్లు రాసివ్వరు. ఈ రోజు కాంగ్రెస్ నచ్చితే కాంగ్రెస్కి వేస్తారు, రేపు ఇంకో పార్టీ నచ్చితే దానికేస్తారు. అది వాళ్ళ ప్రజాస్వామ్య హక్కు. కానీ ఫలానా వాళ్ళు మాకు ఓటు వేయలేదు అని ఓపెన్గా అనడం ద్వారా రేపొద్దున మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఓట్లు ఎలా అడుగుతారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఉన్నత వర్గాలు, బీసీలు ఒకప్పుడు టీడీపీకి మద్దతుగా ఉంటే ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్కు అండగా నిలిచారు. అలాంటిది ఈ రోజు మీ పార్టీ పవర్లోకి రాగానే వాళ్ళని ఇలా వేరు చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ భట్టి గారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక మరికొందరు అయితే, సార్ బహుశా ఎన్నికల రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు వేరే ఏదో లెక్కల బుక్ చూసినట్టున్నారు, ఒక్కసారి పాత రికార్డులు తిరగేయండి అని సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యల వెనక ఏదైనా అంతర్గత పొలిటికల్ గేమ్ ఉందా అనే కోణంలో కూడా విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం గ్రూప్ రాజకీయాలు, అంతర్గత సమీకరణాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే.
బహుశా పార్టీలో తన పట్టు నిలుపుకోవడానికో లేక ఓటమి చెందిన కొన్ని నియోజకవర్గాల్లో తప్పును వేరే వాళ్లపైకి నెట్టేయడానికో ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ కారణం ఏదైనా కావచ్చు. ప్రజాస్వామ్యంలో ఓటర్లను కులాలు మతాల వారీగా విభజించి వీళ్లు వేశారు వీళ్లు వేయలేదు అని సర్టిఫికెట్లు ఇవ్వడం మాత్రం ఒక బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న వ్యక్తికి తగదనేదే ఎక్కువ మంది అభిప్రాయం. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంటికి రెప్పలా నిలిచిన మైనారిటీలను ఇలా అనడం వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగేలా ఉంది. ఏది ఏమైనా మన లీడర్లు మాట్లాడేటప్పుడు కాస్త హిస్టరీ బుక్స్ ముందేసుకొని పాత రికార్డులు చూసుకొని మాట్లాడితే ఇలాంటి పొలిటికల్ సెల్ఫ్ గోల్స్ పడకుండా ఉంటాయి. మరి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ఈ కుల మతాల ఓట్ల వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మాకు తెలియజేయండి. అలాగే ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.